నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డియర్ కామ్రేడ్, గీతా గోవిందం మూవీస్ తో ఒక సక్సెస్ఫుల్ కపుల్ అని చెప్పాలి. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. వాళ్ళ పెళ్లి వార్తలు కూడా నెట్టింట్లో చాలా హల్చల్ చేస్తున్నారు. అంటే అది నిజమా అబద్ధమా కూడా తెలీదు. అండ్ ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక అప్డేట్ కూడా వచ్చింది. అంటే ఓటీటీలో ఎన్ని కోట్లు వాళ్ళ పెళ్లిని రెమ్యునేషన్ కింద తీసుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జనరల్గా సెలబ్రిటీ వార్తలు అన్నీ కూడా మనం వినటానికి సెర్చ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళ అకేషన్ అన్నీ కూడా అప్డేట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతుంటారు. గతంలో కూడా మనం చూసాం, నిహారిక పెళ్లి విషయంలో ప్రతిదీ ఆమె ఎక్కడ షాపింగ్ చేస్తుంది, పెళ్లి అప్డేట్ ఇట్లా ఇవ్వడం, జనాలు చూడడం, ఆ వీడియోకు వ్యూస్ రావడం క్రేజీ ఉంటుంది. సో ఈ మధ్యకాలం కొత్త ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. నయనతార లాంటి వాళ్ళ పెళ్ళినప్పుడు కూడా వాటి డైరెక్ట్ లైవ్ చేసుకుంటేనో స్ట్రీమింగ్ చేసుకుంటేనేమో కాపీ రైట్స్ అంటే ఎంతో అంత రెమ్యునరేషన్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చి వాళ్ళ పెళ్ళిని కమర్షియలైజ్గా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అట్లా ఓటీటీ వాళ్ళు రకరకాల ఛానల్స్ వాళ్ళు వస్తారు. సహజంగా సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకలే లైవ్ ఇస్తారు, ఆ ఛానల్ వాళ్ళు కాపీ రైట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళు ఏదో ఇచ్చుకుంటారు. అట్లాగే నయనతార పెళ్లి లాంటిది. అయితే ఇట్లా విజయ్ దేవరకొండ పెళ్లి రష్మికతోటి జరగనుంది అందరికి తెలిసిన విషయమే. ఆ మధ్య గ్యాసిప్స్, ఎంగేజ్మెంటు, రకరకాల వార్తలు అందరికీ తెలిసిన విషయమే. అయితే పెళ్లి జరుగుతుంది కదా, విజయ్ దేవరకొండ మరి ఆయన రేంజ్కి కానీ రష్మిక ఉన్న క్రేజీకి కానీ మంచి కపుల్స్, ఈడు జోడు బాగుంది, మరి వీళ్ళని కూడా ప్రచారం చేస్తే, వీళ్ళ పెళ్లి కూడా ప్రచారం చేస్తే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు అని కొంతమంది ఆ స్ట్రీమింగ్ ఛానల్స్ యాజమాన్యాలు వాళ్ళని సంప్రదిస్తే విజయ్ దేవరకొండ ఎన్ని కోట్లకు ఒప్పుకున్నారు అనుకుంటున్నారు మీరు? ఏమో సార్, చాలా కోట్లకు ఒప్పుకోవచ్చు అంటే కాదు. ఆ పని చేయలేదు విజయ్ దేవరకొండ. నా వ్యక్తిగత వివాహ విషయాన్ని నేను కమర్షియలైజ్ చేసుకోవడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్ థాట్. నా పెళ్ళి నాకు, నా సొంతం, నా ప్రైవసీ. పబ్లిక్ స్ట్రీమింగ్ అవసరం లేదు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను దాన్ని స్ట్రీమింగ్ ఇవ్వను అని చెప్పేసి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా కూడా అదొక రకమైనటువంటి మంచి పరిణామే. వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఇంటి చూసుకోవాల్సిన వీడికి మేమందరం ఏదో చిన్న క్లిప్ చూసుకుంటాం, వార్తల్లో అంశంగా చిన్న క్లిప్ చూసుకోవచ్చు, కానీ అంతా మనం కమర్షియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. నిహారిక విషయం కూడా తప్పు చేశారు. ఏం చెప్పారు, ఆమె ప్రతి పెళ్లి అప్డేట్ ఇచ్చినప్పుడు విడాకులు డిస్కస్ చేస్తుంటే, విడాకులు మాదెందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, నీ పెళ్ళి ఎందుకు మాకు చూపించాము కూడా అడిగాం మేము. మీ పెళ్ళి మాకు అవసరం లేని టాపిక్ మీరు ఎడగొనుకుంటారు, మాకేమక్కరా, మీరు తీసుకొచ్చి బజార్లో పెట్టారు. ఆ తర్వాత మీ విడాకుల విషయంలో బజార్లో చర్చిస్తారు, అప్పుడు నువ్వు తప్పు పట్టాల్సిన అవసరం లేదని కూడా చెప్పి, అంటే మీ ప్రైవసీని మీరు దగ్గర ఉంచుకుంటే రాబోయే రోజులు ఇట్లాంటి విమర్శలు రావనేది నా ఉద్దేశం. కానీ స్ట్రీమింగ్ ఓటీటీ వరకు వెళ్ళారు కానీ సార్, గీతా గోవిందమ్మ మన విజయ్ దేవరకొండ కానీ రష్మిక గంధ కానీ అధికారికంగా ఇంకా ప్రకటన అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇవ్వలేదు. బహుశా అది ప్రకటిస్తారేమో, దాని పెద్ద సీక్రెట్కి ఏం చెయ్యరు, వాళ్ళు చేస్తారు. కానీ అదే పెళ్లి వ్యవహారం, డేటు ఫిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత విషయంగానే భావిస్తున్నారు. కాబట్టి మా పెళ్లి కుదిరింది, మా డేట్ ఇలా ఉంది, ఇవి ఉంది, కూడా ఈ రోజు ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసాం అని చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా వివాహ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు విఐపీలకు ఇవ్వడం, కార్డ్స్ పంచడం అన్నీ జరుగుతుంటాయి కదా, అట్లా వార్త వస్తుందా, వాటి కోసం ఎదురు చూద్దాం. ఏది ఏమైనా ఇది వార్త నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ పండుగ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.